అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్9 అనాలిసిస్. నేను రాజు. ముఖ్యంగా ప్రభుత్వాలు పార్టీల్లో తప్పులు చేయడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక నాయకుడు ఏదో ఒక మూల తప్పు చేస్తూ ఉంటారు, అవినీతికి పాల్పడుతూ ఉంటారు, అక్రమాలు చేస్తూ ఉంటారు, అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ ఆ పార్టీ అధినేత లేదా ఆ ప్రభుత్వ అధినేత వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా లేదా అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అనేది అందరూ కూడా చూశారు. కొంతమంది హత్యలు చేసినటువంటి నాయకులు కూడా ఇంకా ఆ పార్టీలో కొంతమంది ఇంకా కొనసాగుతున్నారు. అరాచకాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. మరికొంతమంది అయితే చాలా సోషల్ మీడియాలో కావచ్చు, అంతేకాకుండా కెమెరాల ముందు నీచంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు కూడా ఇంకా పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చర్యలు తీసుకునేటటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సంబంధించి, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి నాయకులు కూడా చాలా సందర్భాల్లో అరాచకాలు చేస్తున్నారు, అవినీతికి కొంతమంది పాల్పడుతున్నారు, అక్రమాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం, ఏకంగా ఒక ఆయన అయితే నకిలీ మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేసుకొని నకిలీ మద్యాన్ని తయారు చేసేసి ప్రైవేట్ షాపులకి ఇచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది. గతంలో జే బ్రాండ్స్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మా మీద లేనిపోని విమర్శలు చేసింది, లేని లిక్కర్ స్కామ్ని తీసుకొచ్చి మా వాళ్ళని అరెస్ట్ చేసింది. కానీ ఇక్కడ కళ్ళ ముందే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనానికి కూడా గండి కొడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, నిజంగా వాళ్ళు చెప్పినట్టు దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లేకపోతే నారా లోకేష్ ఉన్నాడు అనేదైతే చెప్తున్నారో, నిజంగా వాళ్ళే కానీ ఉండి ఉంటే ఇప్పుడు ఆ నకిలీ మద్యం పట్టుకునింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోదరుడు. మరి ఆయన గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తి. సరే, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జు బహిరంగంగా నడి రోడ్డు మీద పక్కనే జాతీయ రహదారిని ఆనుకొని ఒక పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకొని అక్కడ నకిలీ మద్యం తయారు చేసి బయటికి తీసుకెళ్తున్నాడు. మరి తీసుకెళ్లే సందర్భంలో ఇక్కడ పట్టుకునింది ఎవరు? కూటమికి సంబంధించి, అంటే కూటమి అధికారం ఉంది కాబట్టి కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో పనిచేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మరి ఎక్సైజ్ అధికారులు పట్టుకునేటువంటి సందర్భంలో అది బయటికి రాకుండా మాఫీ చేయగలిగినటువంటి, మాయ చేయగలిగినటువంటి, లేదా బయటికి రాకుండా అడ్డుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి కదా. మరి ఎక్కడ కూడా ఆ అంశంలో ఎందుకని వాళ్ళు పట్టించుకోలేదు? బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే దీని వెనక ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జు జయచంద్రారెడ్డితో పాటు అందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నాయకుడి మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, పట్టుకున్నది ప్రభుత్వ అధికారులు, చర్యలు తీసుకున్నది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధినేత. మరి గత 5 ఏళ్లలో ఏం జరిగింది? నిజంగా గతంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయి, అంతేకాకుండా ఎన్ని అరాచకాలు జరిగాయి, అప్పట్లో ఏమైనా చర్యలు తీసుకున్నారా? కనీసం పార్టీల నుంచి సస్పెండ్ చేశారా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పారా? అంతెందుకు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరకామణికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్ జరిగింది. అది బయటకు రాకుండా ఏ విధంగా వాళ్ళు మాఫీ చేశారని చూసాం కదా. ఏ విధంగా దొంగతోటి లాలూచి పడి ఆయన నుంచి వీళ్ళు లాభపడి ఆ కేసుని ఏ విధంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారో చూసాం కదా. అంత పెద్ద స్థాయిలో జరిగినటువంటి అనేక రకాలైన స్కాములనే వీళ్ళు బయటికి రాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. నిజంగా ఇక్కడ లిక్కర్ స్కామ్కి చంద్రబాబు నాయుడుకో లేకపోతే నారా లోకేష్కో సంబంధం ఉంటే వాళ్ళు ఎందుకు బయటికి రానిస్తారు? అది మందే, వదిలేయి, దాని జోలికి ఎందుకు వెళ్ళావు, ఏంటి నీ సంగతి చెప్తాం, నీ అంతు చూస్తాం అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు బెదిరించవచ్చు కదా. కానీ పారదర్శకంగా ఎవరైతే దీన్ని వెనకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎందుకు ఆదేశాలు ఇస్తారు? ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా పై స్థాయిలో ఉండి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, సంక్షేమం రాష్ట్రం తీసుకెళ్ళిన ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు,
కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. భూ కబ్జాలు చేసే వాళ్ళని పట్టించుకోవట్లా. కనీసం భూ కబ్జాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారు. అయ్యా మా భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మహిళలు వచ్చి కన్నీటి పర్యంతమై కొట్టుకుంటున్నా సరే కనీసం కనికరించినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కూటమిలో ఉన్నారు అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ కూడా పక్కన పెడదాం. నిజంగా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి ఇలాంటి స్కాములతోటి లేదు ఇలాంటి మాఫియాలతో సంబంధం ఉంటే అది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అప్పుడు సంబంధం ఉంది కాబట్టే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన పరకామణి స్కామ్. సో పరకామణి స్కామ్నే బయటికి రానియకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అడ్డుకున్నారు. అదే ఇక్కడ వీళ్ళకి ప్రమేయంగానే ఉంటే ఖచ్చితంగా దీన్ని కూడా అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ప్రమేయం లేదు, వాళ్ళకి తెలియకుండా జరుగుతోంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరు? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డితో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డితో కలిసి ఆయన ఆ నియోజకవర్గానికి వస్తుంటే ఎమ్మెల్యేకి స్వాగతం అని చెప్పేసి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆయన్ని రాకను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు, భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీలు కూడా చేశారు. అయినా సరే అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ ఎవరైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళు అవేం కూడా పట్టించుకోకుండా ఆయన ఏదో సచ్చీలుడు అన్నట్టు పార్టీలోకి తీసుకున్నారు. పార్టీలోకి తీసుకున్న రోజు నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి అనేక అంశాలు బయటపడుతూ వచ్చాయి. ఆ తర్వాత ఒక నాయకుడు పుట్టినరోజు సందర్భంగా, కేక్ కటింగ్ సందర్భంగా ఆయన పిఏ ఏ విధంగా వ్యవహరించాడు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఏ విధంగా ప్రవర్తించారు అనేటువంటి అంశాలు కూడా బయటపడ్డాయి. సో ఆయన రాకనే తెలుగు తమ్ముళ్ళంతా కూడా అప్పట్లో వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయినా సరే ఆయన పార్టీలో తీసుకున్నారు. మరి అలాంటి వ్యక్తి నుంచి ఇవి కాకుండా ఇంకేం ఆశించగలరు? సో ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏదైనా సరే చిన్న తప్పు జరిగింది, ఆ వ్యవహారం బయటకు వచ్చిందంటే వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటున్నాయి. ఎందుకంటే సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక ఆయన ఆదిమూలం. సో సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మీద ఒక మహిళ ఆరోపణలు చేస్తే వెంటనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికి కూడా అది రివోక్ చేయలేదు. ఆయన ఇంకా పార్టీ సస్పెన్షన్లోనే కంటిన్యూ అవుతున్నాడు. ఎమ్మెల్యే ఆయన. ఆ మహిళ ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళింది. కోర్టులో మళ్ళీ ఆమె నన్ను ఎవరో ప్రొవోక్ చేసే విధంగా చేశారని చెప్పింది. ఆయన మీద కేసు కూడా కొట్టేసింది. అయినా సరే ఇంకా ఆయన మీద చర్యలని విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. అలాగే జనసేన విషయానికి వస్తే, జనసేన పార్టీలో గతంలో ఉన్నటువంటి ఏదైతే కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆమె ఏదో ఒక హత్య కేసులో ఆమె ప్రమేయం ఉందని చెప్పి తెలిసిన వెంటనే ఆమె భర్త ఇద్దరు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలా చాలా ఉన్నాయి, కోకోలలో చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు దాసరాపల్లి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సో చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాని మనోడు తప్పు చేశాడు కదా అని చెప్పేసి వెనకేసుకు రావడమో, అంతేకాకుండా ఇతను మనోడు కాబట్టి కాపాడాలనే ఉద్దేశం చేయడమో పార్టీలకు సంబంధించి అధిష్టానాలు చేయట్లేదు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా అరాచకాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బందులు పెడుతున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద కూడా దృష్టి సారిస్తే ఖచ్చితంగా కూటమికి సంబంధించి, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సచ్ఛీలతకు ప్రజలు పట్టం కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కాకుండా ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున దీని మీద ప్రచారం చేయబడుతుంది. మొన్నటి వరకు జే బ్రాండ్ అని చెప్పేసి మమ్మల్ని తగులుకున్నారు. ఇప్పుడు ఇది ఎన్ బ్రాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్రస్థాయిలో దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు తమ్ముళ్ళు చెప్పారు అంటే దాన్ని అధినేత ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వినాల్సినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే తంబలపల్లిలో జరిగినటువంటి ఇష్యూ. ఆయన రాకను వ్యతిరేకించారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపిస్తున్నటువంటి కోవర్ట్ అని చెప్పినా సరే కనీసం పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తంబలపల్లి ఇష్యూ జరిగింది. ఇప్పటివరకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ విషయానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి నాయకుడు చేస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుడు లైన్లోకి వచ్చేసి ఆయన మాట్లాడడం, దాని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరుగుతుంటుంది. కానీ ఇంకా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటివరకు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైనప్పుడు కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత తేడా ఉంది అనేది చర్యలు తీసుకునే దాన్ని బట్టి తెలుస్తుంది. తప్పులు చేస్తూ ఉంటారు, తప్పుల్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి, పార్టీలు కొన్ని ఉంటాయి. అదే తప్పుల్ని మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకునేటువంటి పార్టీలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అనాలిసిస్ మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.